ఓ 100 కోట్లో, 1000 కోట్లో, 10,000 కోట్లో, పోనీ ఓ 1,00,000 కోట్లు పెట్టి ఓ ప్రాజెక్ట్ కడితే ఆహా! ఓహో! అంటాం కదండీ! ప్రపంచంలో ఇదే పెద్దది. ఇంతకు మించిన ప్రాజెక్ట్సే లేవంటాం. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, మౌలిక సదుపాయాల రంగంలో. 14,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కడితే దాన్నేమనాలండి? ఇలాంటివి ఎవడు చేస్తాడో మీకు తెలుసా? అమెరికా వాడు కూడా చేయలేడు. చైనా చేస్తున్నాడు. కానీ మన పీకల మీదకి తీసుకొస్తున్నాడు. ఎర్లాంగ్ యాంగ్‌పో నది మీద అంటారండి. అర్థం కాలేదు కదా! బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నదికి ఎంత వాటర్ ఉంటుందంటే సీజన్‌లో అస్సాం దుఃఖదాయిని అంటారు. అస్సాం మొత్తాన్ని ఊడ్చిపెట్టేస్తది కూడా ఒకేసారి వరదలు వచ్చినాయంటే. ఆ బ్రహ్మపుత్ర నది దిగువన టిబెట్ ప్రాంతం కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా చైనా వాళ్ళు. అక్కడ కడుతున్నారండి. అక్కడ కడుతున్నారు. ఒక మాదిరిది కాదండి. భారీ హైడల్ ప్రాజెక్ట్ కడుతున్నారు. హైడల్ ప్రాజెక్ట్ అంటే జల విద్యుత్పత్తి అంటాం. ఏంటి ఈ జల విద్యుత్పత్తి ప్రత్యేకత అంటే 30,000 వాట్ అవర్స్ అండి. మెగావాట్స్ అన్నమాట గంటకి. గంటకంటే ఆలోచించండి. 30 కోట్ల మంది జనాభా విద్యుత్ అవసరాలు పూర్తిగా ఇది తీర్చేస్తుంది. అంటే ఎస్పెషల్లీ పవర్ జనరేషన్ కోసమే ఎంత పెద్ద ప్రాజెక్ట్‌ని కడుతున్నారండి వాళ్ళు. మరి ఇంత వాటర్ స్టోరేజ్ పెట్టాలి. ఎంత పెట్టాలో తెలుసు కదా! అంత వాటర్ స్టోరేజ్‌ని పెట్టాలి. వాటిని పంపించడానికి పెద్ద పెద్ద సొరంగాలు అంటే ఒక్కొక్క సొరంగం 10, 20 కిలోమీటర్ల పైన ఉన్నవి కూడా తవ్వుతున్నారండి ఇప్పుడు. తవ్వుతున్నారు. సరే ఇదంతా చెప్పుకోవడానికి చాలా బాగుంది. మరి భవిష్యత్తు ఏంటంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉంటాయండి. ఇంత ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల భూమి మీద ఒత్తిడి పెరుగుతుంది. టెక్టానిక్ ప్లేట్స్ అంటాం చూడండి. భూకంపాలు రావడానికి అంటే అవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. భూకంపాలు వచ్చేస్తాయండి. ఎవరికి వస్తాయి? చైనా వాడికి రావు. ఎందుకంటే వాడు ఆ దగ్గరలో లేడు, ఎక్కడో ఉంటున్నాడు కాబట్టి. మనకొస్తాయి, బంగ్లాదేశ్‌కి వస్తాయండి. వీళ్ళిద్దరికీ భయం పట్టుకుంది ఇప్పుడు. ఆల్రెడీ జరుగుతోందండి. డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఇంత భూకంపాలు రావడం ఒకటే అనుకుంటామేమో. మరి వాటర్ మొత్తం వచ్చాక ఏదైనా విపరీతమైన వరదలొస్తే ఒకేసారి వదిలేస్తారు కదండీ! వదిలేస్తే కిందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక అస్సామే అన్నట్టు. అంటే వాటర్ బాంబ్ అంటారు దాన్ని. ఒకేసారి వాటర్ రిలీజ్ చేస్తే ఆ పరిస్థితి ఉంటుంది. ఇక రెండోది, ఇక ఎంత పెద్ద స్టోరేజ్ డ్యామ్ కట్టాక వాటర్ వదులుతాడా వాడు? అంటే బాగా ఉన్నప్పుడేమో వాటర్ బాంబు, వేసవికాలం ఇలాంటప్పుడు వాటర్ లేనప్పుడు మొత్తం అందులో స్టోరేజ్ పెట్టేసి ఉంచుతాడండి. ఇక మనకి కింద దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఆ నది నీళ్ళ మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి చైనా వాడు చేస్తున్న పని. ఇక పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడంలో వాడిని మించిన వాడు లేడు కదా! మరి ఏం జరుగుతోందో చూడాలి. భారత్, బంగ్లాదేశం ఒక పక్క నుంచి దెబ్బలాడుకోవడం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇద్దరు కలిసి ఏదైనా గట్టిగా ఫైట్ చేస్తే అందులో ఏమైనా మార్పులు, చేర్పులు, ఆపటాలు జరుగుతాయేమో చూద్దాం. కానీ అతిపెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ప్రత్యేకంగా వండర్, ఒక రకంగా ప్రపంచంలో ఒక వండర్ కిందే ఉంటుంది. ఇలాంటి సమాచారం మీకు నచ్చుతుందా? కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకి